తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. సో, గత కొన్ని రోజుల క్రితం తీన్మార్ మల్లన్న ఇటు బీసీ కులగణనకు సంబంధించి కీలక పేపర్‌లనేది తగలబెట్టడం అనేది జరిగింది. సో, ఈ విధంగా పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను, అలాగే దానిపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ కమిటీ కోరడం అనేది జరిగింది. సో, తను వివరణ కోరినప్పటికీ తను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతోటే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు గూడా తెలుస్తుంది. సో, గత 5, 6 రోజుల నుంచి ఇటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మిగతా మంత్రుల పైన గూడా తీన్మార్ మల్లన్న ఫైర్ అయిన విషయం గూడా మనం తెలిసిందే. సో, కోమటిరెడ్డి వెంకటరెడ్డినైతే దాదాపుగా 4, 5 రోజులుగా గూడా తనను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. సో, ఈరోజు గూడా మార్నింగ్ న్యూస్‌లో అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి ఎందుకు పంపిస్తున్నారు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన వాటర్‌లో అది ఇది అని జెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు అని జెప్పేసి కూడా అటు వెంకటరెడ్డిని టార్గెట్ జేయడం అంటే సొంత పార్టీ అది గూడా ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఒక మంత్రిని ఈ విధంగా విమర్శించడం ఒక రీజన్ అయితే ప్రభుత్వం చేపట్టినటువంటి బీసీ కులగణన దేశంలోనే ఒక మైలురాయి అని జెప్పేసి గూడా జెప్పుకోవచ్చు. సో, అట్లాంటి కులగణనని గూడా ఇదంతా తప్పుల తడక దాదాపుగా 21,00,000 మంది బీసీలను మాయం జేశారు. గతంలో కేసీఆర్ జేసినటువంటి సమగ్ర సర్వేనో బావుంటుండే. అలాంటిది వీళ్ళంతా కావాలని బీసీల పైన కుట్ర పన్నుతున్నారని జెప్పేసి గూడా ఒక రకంగా ప్రభుత్వాన్ని అలాగే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా గూడా మాట్లాడడం అనేది జరిగింది. అలాగే ఇగ తీర్మాన్ మల్లన్నకి అసలు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గనక లేకుంటే తీర్మాన్ మల్లన్న అసలు ఎమ్మెల్సీ అయ్యేవాడు కాదని జెప్పేసి గూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు జెప్తున్నారు. సో, ప్రతి ఒక్కరు కృషి జేయడం వల్ల ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కృషి జేయడం వల్లనే తీర్మాన్ మల్లన్న దగ్గర దగ్గర కేవలం 10,000 ఓట్లతోటే గెలవడం అనేది జరిగింది. లేకపోతే రాకేష్ రెడ్డి గెలిచేవాడని జెప్పేసి డైరెక్ట్‌గా కీలక నేతలు చెప్పడం అనేది గూడా జరుగుతుంది. సో, మరి దీనిపైన తీర్మాన్ మల్లన్న గూడా నన్ను సస్పెండ్ చేస్తే చేసుకోండి. నాకు పార్టీ సింబల్ అవసరం లేదు. తీర్మాన్ మల్లన్న అనే గుర్తు పైన నేను గెలుస్తాను. తీర్మాన్ మల్లన్న ఒక బ్రాండ్ చాలు అని జెప్పేసి గూడా గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పింది గూడా జూసినాం. ఈవెన్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గూడా ఒక ఓసీ. అందుకని ఓసీల పైననే తను పగలు ప్రతీకారాలు తీర్చుకుంటారంటూ గూడా అటు చిన్నారెడ్డి పైన గూడా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది జరిగింది. సో, ఇవన్నీ చూసిన నేపథ్యంలో పార్టీ గూడా తనకి అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ ఎటువంటి రిప్లై ఇవ్వకపోవడంతోటే తనను సస్పెండ్ చేసినట్టు గూడా మనం చూస్తున్నాం. మరి దీనిపైన తీర్మాన్ మల్లన్న ఏ విధంగా రియాక్ట్ అయితాడు? అండ్ ఎమ్మెల్సీ పదవికి గూడా రాజీనామా చేసి తను బీసీల కోసం, బీసీ ఉద్యమం కోసం రంగంలో దిగుతాడా? లేదా? అనేది చూడాల్సిన విషయం. సో, మొత్తానికి తీర్మాన్ మల్లన్నని ఏ విధంగా సస్పెండ్ జేయడం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మైనస్‌గా అని జెప్పేసి గూడా తన కార్యకర్తలు చెప్పుకొస్తున్నటువంటి మాట.